హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాకర్స్ ఎడు. ఈరోజు మనము బీటెక్లోని సిఎస్సి కాకుండా, ఈసీఈ కాకుండా ఇంకేమైనా బెటర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయా? అవి ఏంటి? వాటి మధ్య కంపారిజన్ ఏంటి? అసలు వాటిల్లో ఏది బాగుంటుంది? అవి ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏమున్నాయి? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కనుక ఏదైనా యూనివర్సిటీస్ గురించి మీరు బాగా ఇబ్బంది పడుతుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలని మీకు గైడెన్స్ కావాలి అంటే నా మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఓన్లీ ₹500 మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే నేనే మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి కంప్లీట్గా మీకు అసలు మీ సిచ్యువేషన్ ఏంటి, దానికి తగ్గట్టు ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ గురించి ఐడియా అయితే ఉంది. నా నాలెడ్జ్ని, నాకున్న ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తాను. కంప్లీట్గా మీకు ఏది చూస్ చేసుకోవాలనేది నా గైడెన్స్ అనేది ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఇప్పుడు బీటెక్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇంతకుముందు సిఎస్సి. ఇప్పుడైతే సిఎస్సి ఏఎంఎల్ బాగా ట్రెండ్ అయిపోతుంది. సిఎస్సి ఎవరిని అడిగినా ఏంటంటే సిఎస్సి ఏఎంఎల్ అని అంటున్నారు నోట్లోంచి. లేదా ఈసీ ఎవర్ గ్రీన్ అని ఒక ట్యాగ్ పెట్టేసుకుని ఈసీ అంటున్నారు. అసలు ఇవి కాకుండా ఫ్యూచర్ని రూల్ చేయబోయేవి ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఎస్, బీటెక్లోనే ఉన్నాయి. బాగా హిడెన్ అవి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మెయిన్లీ వచ్చేసి రెండు ఉంటాయి: ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అసలు ఇవి ఏంటి? ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే విత్ ఇన్ అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేసేవి. అంటే ఏరోప్లేన్స్ అవ్వచ్చు, హెలికాప్టర్స్ అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, ఇంకేవైనా సరే విత్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేసే వాటి యొక్క ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ అట్మాస్ఫియర్ ప్లస్ అవుట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అంటే ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, డ్రోన్స్ ఇవి వస్తాయి. ప్లస్ స్పేస్ క్రాఫ్ట్స్, డిఫెన్స్, ఇలా ఏ టు జెడ్ అన్నీ వస్తాయి. అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లోని ఒక సబ్ పార్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎందుకు సబ్ పార్ట్ చేశారు, అసలు అవసరం ఏంటి అంటే, మీరు ఏరోస్పేస్కి ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు స్పేస్కి పద్దాక ఎవరు వెళ్ళరు కదా. ఎక్కువ తిరిగేది ఏంటి? ఏరోప్లైన్స్లో తిరుగుతారు, హెలికాప్టర్స్ యూజ్ చేసుకుంటారు హ్యూమన్ జనరల్లీ డే టు డే లైఫ్లో. సో వీటికి ఏంటంటే చాలా హెవీ డిమాండ్ ఉంది. అందుకని చెప్పేసి ఏరోనాటికల్ని సపరేట్ చేశారు. ఒక సపరేట్ ఏరోస్పేస్లో సబ్ పార్టే ఏరోనాటికల్ సపరేట్ చేసి దాన్ని ఇంజనీరింగ్ కోర్స్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్స్, ఏరోప్లేన్స్ ఉంటాయి. వాటిని పార్కింగ్ కానివ్వండి, లేదంటే మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్, ఇలా ఇదంతా కూడా వస్తుంది. సో ఇలా మెయిన్లీ ఈ 3 ఉన్నాయి. ఇవి ఎందుకు ఫ్యూచర్ని రూల్ చేయబోతున్నాయి అంటున్నానంటే, డే బై డే ఇండియాలో ఎయిర్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే డ్రోన్ టెక్నాలజీ రీసెంట్గా చాలా బాగా డెవలప్ అయిపోయింది ఏఐ వచ్చిన తర్వాత. అది కూడా దీంట్లో పార్టే. నెక్స్ట్ ఇవే కాకుండా డ్రోన్ ట్యాక్సీలని కూడా వస్తున్నాయి. మన ఏపీ గవర్నమెంట్ కూడా మనకు చెప్పారు. సో అలా ఫ్యూచర్లో ఈ ఎయిర్ ట్రావెల్ అనేది చాలా, ఇప్పుడు ఎలా అయితే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందో అలాగే ఎయిర్ ట్రావెల్ అనేది చాలా కామన్ అవ్వబోతుంది. సో దానికి చాలా హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. సో అందుకు ఇవి ఫ్యూచర్ని రూల్ చేస్తాయి డెఫినెట్లీ. సో తీసుకున్న వాళ్ళకి నో డౌట్ డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదంతా క్లియర్. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అని, నెక్స్ట్ ఈసీ అని, ఆ కన్ఫ్యూజన్, ఆ డైలమా నుంచి బయటకు వచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని అందించే కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే, వీటిని అందించే కాలేజెస్, యూనివర్సిటీస్ ఏమైనా బెటర్గా ఉన్నాయంటే, నేను చూసిన కాలేజెస్లో కల్లా నాకు బెటర్గా అనిపించింది అహ్మదాబాద్లోని ఇండస్ యూనివర్సిటీ. ఎందుకు ఇది బెటర్ అంటున్నానంటే, ఈ యూనివర్సిటీ ప్యూర్లీ మనకి ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోసమే డిజైన్ చేయబడింది, అంటే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎందుకు
ఈ కోర్సెస్కి ఫేమస్ అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్, విత్ ఇన్ యూనివర్సిటీలోనే బోయింగ్ 707-200 అని చెప్పేసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. మీకు కార్ పార్కింగ్లో చూస్తే మీరు అక్కడ కార్స్ పార్క్ చేసి ఉంటే వాటి మధ్యలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది బోయింగ్ ఏరోప్లేన్ అనేది పార్క్ అయి ఉంటుంది. నిజంగా ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా రియల్ వరల్డ్, అంటే అసలు రియల్ వరల్డ్ ట్రైనింగే ఉంటుంది. ఏది కూడా అంటే ప్యూర్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే, థియరిటికల్గా ఏదో బోర్డు మీద చెప్పేసి ఏదో అలా కాదు. ప్యూర్లీ థియరిటికల్గా కాకుండా మొత్తం కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్తోనే అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు దానికి ఎగ్జాంపుల్ ఇదే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ని రన్ చేసి అక్కడ ఇన్స్టిట్యూట్లో పెట్టారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి, ఇక్కడ ఉండే కోర్సెస్ అన్నీ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అప్రూవ్డ్. ఇది వన్ ఆఫ్ ది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అయితే ఒక బెస్ట్ పాయింట్, ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది. డీజీసీఏ అప్రూవ్డ్ ఉన్న కోర్సెస్ని యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ వెస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ WIIA అని ఉంటుంది. అక్కడ ఏంటంటే అది ఒక ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు ఈ యూనివర్సిటీని టేకప్ చేశారు. అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కూడా వాళ్ళదే, ఈ డీజీసీ అప్రూవ్డ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది కూడా వాళ్ళే. సో ఇలా యూనివర్సిటీ ప్యూర్లీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్కి మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు యూనివర్సిటీలోని క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్, A to Z అయితే మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఫుడ్ కానివ్వండి, A to Z చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫీజు విషయానికి వస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఒక కోర్స్ ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఒక కోర్స్ ఉంటుంది. ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఒక కోర్స్ ఉంటుంది. ఫస్ట్ 2 వచ్చేసి 4 years బీటెక్ కోర్సెస్. నెక్స్ట్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 3 years కోర్సు. ఫస్ట్ 2లో ఫీజు వచ్చేసి రఫ్గా 15 lakhs ఉంటుంది. ఇంక A to Z ఫీజు హాస్టల్ కానివ్వండి, ట్యూషన్ కానివ్వండి, రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అని ఎగ్జామ్ A to Z కూడా మీకు దగ్గరగా 15 lakhs అవుతుంది. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో అయితే A to Z ఒక 12 lakhsలో అనేది అయిపోతుంది. సో మీరు బయట, నేను ఈ మధ్య చాలా ఢిల్లీ రీజియన్లో కానివ్వండి చాలామందిని చూశాను, పేరెంట్స్ని ఢిల్లీ రీజియన్లో సోకాల్డ్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. అవి ఏంటంటే అక్కడ వన్ ఆఫ్ ది ఆల్రెడీ అక్కడ బీటెక్ కోర్సులు ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది కోర్స్గా పెట్టింది తప్ప మీకు స్పెసిఫికల్లీ ఏరోస్పేస్, ఏరోనాటికల్ కోసం పెట్టింది అయితే కాదు. మీరు దయచేసి అలా వెళ్ళి మోసపోవద్దు. ఎందుకు అంటే అక్కడ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. మీకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ప్యూర్లీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఏంటంటే మీకు ఏదో ఒక నార్మల్ ప్రాక్టికల్గా చెప్తారు. ఎందుకంటే కోర్స్ ఉంది, మీరు జాయిన్ అయ్యారు, సో మీకు ప్రాక్టికల్గా ఏమీ ఉండదు. ఆ థియరిటికల్గా ఏదో బోర్డు మీద చెప్పేస్తారు, అంతే అయిపోతుంది. అంతేగాని మీకు ప్రాక్టికల్గా ఎయిర్ క్రాఫ్ట్ ఉండటం, దాని పార్ట్స్ ఉండడం, అక్కడ కంప్లీట్గా ఎలా మెయింటైన్, మొత్తం కూడా రియల్ వరల్డ్ నాలెడ్జ్ని మీకు ఇస్తారు. సో ఇది కంప్లీట్గా ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో థ్యాంక్స్.